మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంబటి దీక్ష చేసేవారు. ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ అంబటి దీక్ష చేపట్టడంతో ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంబటి దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ అంబటి దీక్ష చేపట్టడంతో ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.